ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 3వ తేదీ బుధవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజు అంతా కూడాను ఒక ఎత్తుగా మీకైతే నడవబోతుంది అనే చెప్పాలండి. కానీ రాత్రి 9:38 తర్వాత గడిచేటువంటి సమయం ఒక ఎత్తుగా ఉండబోతుంది. మీ యొక్క జీవితం అంటే మీ యొక్క జాతక చక్రంలో ఆ యొక్క శని భగవాన్ యొక్క సంచారం ఒక వింతైనటువంటి మలుపును కూడా సూచించబోతుంది. నా యొక్క జీవితంలో ఒక పని మాత్రం జరగకూడదు దేవుడా అనేసి మీరు దేనికైతే తీవ్రంగా వద్దు అనేసి ఆ యొక్క పని అనేది జరగకూడదు అనేసి ద్వేషించుకున్నారో, మరి దేని గురించి అయితే మీరు పూర్తిగా భయపడుతూ ఉన్నారో సరిగ్గా ఆ యొక్క పని రాత్రి 9:38 తర్వాత మీ కళ్ళ ముందు జరగబోతుంది. అసలు ఇది అంతా కూడా వద్దు అనుకున్నటువంటి పని ఏమిటి, అది మీ యొక్క జీవితాన్ని ఎటువంటి ఇబ్బందుల్లోకి నెట్టివేయబోతుంది, దీని గురించి అయితే మీరు ఏ విధంగా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు జ్యోతిషం చెప్పబడినండి. అష్టాదశ శక్తి పీఠాలు తిరిగి నాగసాధువుల యొక్క ధ్యాన తపస్సులో వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందినటువంటి కోయ గురూజీ గారు మన యొక్క గురువు గారండి. గురువు గారి పేరు వచ్చేసి గోపయ్య స్వామి గారండి. మనం ఎక్కడున్నా మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య ఏమైనా కావచ్చు, ప్రేమ, పెళ్లి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, వివాహం, సంతానం, విదేశీయానం, కుటుంబ సమస్యలు, వ్యవసాయం, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా అద్భుతమైనటువంటి జ్యోతిష్యం అయితే చెప్తారండి మన యొక్క గురువుగారు. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా శాశ్వత పరిష్కార మార్గాన్ని అయితే నరఘోష, నాగదోషం, ఎటువంటి గ్రహ చెడు ప్రేరణలకైనా మన యొక్క గురువు గారి అన్ని వశీకరణ పూజలు కూడా చేయబడినండి. నమ్మకమైనటువంటి గురువుగారు, ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రాత్రి మీకు అత్యంత కీలకంగా మారేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి మిత్రమా. అయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడాను అంటే మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి పక్కా ప్లాన్తోనే ఉంటారండి. ఇక మీకు అధిపతి గ్రహం యొక్క అనుకూలత అయితే ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. ఇక అదేవిధంగా శనిదేవుడు మీకు అత్యధికమైనటువంటి బాధ్యతలను ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా మిమ్మల్ని అయితే మీ పైన మోపుతూ ఉంటాడనే చెప్పాలి. మీ యొక్క మనసులో నా యొక్క జీవితం అంతా కూడా ఇక ఇంతేనా అనేటువంటి అంటే నా యొక్క జీవితంలో ప్రశాంతంగా సాగాలి, ఇటువంటి సమస్య అనేది నాకు వద్దు అనేటువంటి బలమైనటువంటి సంకల్పం అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు విధి మనం వద్దు అనుకున్నటువంటి దారిలోనే మనల్ని అయితే బలవంతంగా నడిపిస్తుంది కదండి. అలాంటి సమయాల్లో మనకు చాలా అన్కంఫర్టబుల్గా అయితే మనకైతే అనిపిస్తుంది. నేనేంటి, నా యొక్క ఆలోచన ఏంటి, నాకు ఏంటి, ఇది అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది, మనకు ఎప్పుడు కూడాను ఒక బాధగా అనేది అయితే మన యొక్క మనసులో కదిలాడుతూ ఉంటుంది. మరి ఈ రోజున రాత్రి కూడాను మరి అలాంటి ఒక పరీక్షా సమయమే అనేది మీకు ఎదురు కాబోతుంది అని చెప్పాలండి. అందుకే అలర్ట్గా ఉండాలి అని కూడా చెప్పాము. గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఏదో ఒక తెలియనటువంటి అశాంతి అంటే ఈ రోజున ఏదో ఒకటి ఇప్పటికిప్పటికీ ఏర్పడుతూ ఉందండి. అయితే కాదండి, మీకు గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా కానీ లేదంటే ఏదో తెలియనటువంటి ఒక అశాంతి, కొన్ని ఆందోళనలు అన్నిటినీ కూడాను ప్రశాంతంగా ఉన్నా కానీ ఏదో ఒక ఆందోళన ఉన్నటువంటి భావన అనేది మీకైతే మనసులో కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి విషయం గురించి అయితే చాలా సాగితే బాగుంటుంది, అంతా కూడాను చెడిపోకూడదు అనేసి మీరైతే కోరుకుంటూ ఉంటున్నారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత మీ యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా కనిపిస్తున్నాయి మిత్రమా. ముఖ్యంగా ఇప్పుడు నేను అన్ని విషయాలను కూడా వివరంగా తెలియపరచడం అనేది జరుగుతుంది. అయితే రేపటి రోజున రాత్రి 9:30 తర్వాత ఈ యొక్క రాశివారు వద్దు అనుకున్నటువంటి ఏ పని అయినా జరగబోతుంది. అంటే మీరు వద్దు అనుకున్నటువంటి విషయాల్లో ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం రాత్రి 9:38 తర్వాత జాతకంలో శని మరియు గ్రహాల రాహు ప్రభావాల వల్ల మీకు నేను చెప్పేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేంటి అంటే మొదటిగా మీ యొక్క కుటుంబంలో పాత వివాదం మళ్ళీ మొదలవ్వడము, ఇంట్లో ఎటువంటి గొడవలు అనేవి వద్దు, మరి అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అనేసి అయితే మీరైతే కోరుకుంటూ ఉంటున్నారు. కానీ రాత్రి 9:38 తర్వాత ఒక ఫోన్
ఫోన్ కాల్ వలనో లేదంటే ఒక పాత ఆస్తి కానీ లేదంటే డబ్బు విషయంలోనో ఇంట్లో వారితో అయితే మరి ఊహించిన వాదన అనేది మొదలు కాబోతుంది. మీరు వద్దని వాదించినా కానీ వినకుండా గొడవ అయితే మీ నెత్తిన చుట్టేసుకుంటూ ఉంటుందండి. అలా ఒకటి మరికొందరికి ఏమో ఆర్థిక నష్టము లేదంటే అత్యవసర ఖర్చు కావచ్చు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా అవసరంగా ఖచ్చితంగా ఖర్చు అనేది చేయకూడదు. అప్పులు అసలు వద్దని చెప్పేసి మీరైతే గట్టిగా అనుకుంటారండి. కానీ ఆర్థికపరమైనటువంటి విషయంలో ఎవరైనా కానీ హాస్పిటల్ పాలవ్వడము వలనో లేదంటే ఒక అత్యవసరమైనటువంటి బిల్లు కట్టాల్సి రావడం వలనో మీ యొక్క జేబు అంతా కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. మరి వద్దన్నా కానీ ఖర్చు అనేది ఊహించిన విధంగా అయితే వచ్చి పడుతుంది. మరి ఉద్యోగంలోనో లేదంటే వ్యాపారంలోనో ఊహించిన మార్పు ఆఫీసులో కానీ లేదంటే ఒక పాత ప్రాజెక్టు కానీ వద్దని కానీ లేదంటే ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అనేది అవ్వాలి అని చెప్పేసి అవ్వాలి లేదంటే వద్దని మీరు అనుకుంటున్నా కానీ సరిగ్గా రాత్రి 9:38 తర్వాత మీపై అధికారి నుండి మీకు ఒక రకమైనటువంటి మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది మిత్రమా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తట్టుకోలేరు అంటే ఎందుకంటే ఈ యొక్క సంఘటన అనేది జరిగినప్పుడు మరి మీ యొక్క మీ యొక్క నియంత్రణ అనేది తప్పుతుందన్నమాట. నేను ఇది అంతా కూడా వద్దు అనుకుంటున్నా కానీ దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలనే ఇచ్చాడు అనేసి మీరైతే మరీ నిరాశకు అయితే లోనవుతూ వస్తారు. ఈ యొక్క సమయంలో ఆ యొక్క ఆవేశము కోపము ఫీక్స్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. ఎదుటి వారిపై అరిచేటువంటి పరిస్థితులు కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున శనిదేవుడు అంతా కూడాను ఈ రోజున మీకు రాత్రి వేళ ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏళ్నాటి శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి బలహీనతమైనటువంటి మానసిక స్థితి అనేది బలహీనత అనేది పడుతుందన్నమాట. మరి రాత్రి 9:38 చంద్రుని యొక్క నక్షత్రం అనేది మారడం వల్ల మీ యొక్క మనసుకు నచ్చనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయన్నమాట. మరి ఈ యొక్క రాశి వారికి 4వ స్థానం అయినటువంటి సుఖస్థానం 12వ స్థానం అయినటువంటి వ్యయ నష్టము స్థానము ఈ రోజున రాత్రి వేళ కాస్త అభయ దృష్టితో ఉన్నాయండి. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపోవలసినటువంటి సమయంలో మరి మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు అయితే మీకైతే జరగబోతున్నాయి. కానీ మీరు అయితే ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క నియంత్రణ అనేది కోల్పోయి ఆవేశపడితే రాత్రిపూట జరిగేటువంటి చిన్న సంఘటన మీ యొక్క కుటుంబంలో అశాంతిని కొన్ని రోజులుగా పాటు దూరం చేసేటటువంటి శాంతిని దూరం అనేది చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ముందే ఈ యొక్క విషయం అంతా కూడా తెలియడం వల్ల రాత్రి 9:38 తర్వాత ఇంట్లో ఎటువంటి గొడవ అనేది వాతావరణం వచ్చినా కానీ మౌనంగా ఉండి ఆ యొక్క గండాన్ని అయితే దాటివేయడమే మీకు ఒక పెద్ద లాభంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో అశాంతి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారడము ఇటువంటివి అన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే మీకైతే కనిపిస్తున్నాయి. కానీ మీరు మాత్రం ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా దీనివల్ల ప్రధానంగా దీని గురించి మీకు కుటుంబ సభ్యులు లేదంటే మీ గురించి మిగతా కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలిసేటటువంటి ఒక లాభం మాత్రం మీకైతే అనుకూలంగా ఉంది. కానీ ఈ రోజున నేను చెప్పినట్లుగా కొన్ని పరిహారాలు అయితే మీరు పాటించినట్లయితే ఈ యొక్క నష్టాల నుండి కొంచెం తప్పించుకునేటువంటి అవకాశం కూడా మీకైతే కనిపించింది మిత్రమా. మొదటిది ఏంటంటే మౌనంగా ఉండండి. రాత్రి 38 తర్వాత మీ ఇంట్లో ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ నచ్చనటువంటి విషయం మాట్లాడినా మౌనంగా ఉండండి. రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అనేసి మీ యొక్క టాపిక్ని అంతా కూడా అంతటితో అయితే క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంతేకాదు మిత్రమా, ఈరోజు ఫోన్ కాల్ లేదంటే పక్కన పెట్టేసేసేయండి. మీ యొక్క మొబైల్ అంతా కూడాను ఈ యొక్క సమయం తర్వాత అనవసరమైనటువంటి కాల్స్ మాట్లాడడము, సోషల్ మీడియాలో వాదనలు చేయడము మీరు అసలు ఇటువంటివి అన్నీ కూడాను చేయవద్దు. అయితే ముఖ్యంగా మరి శనిదేవుడు రేపటి రోజున రాత్రి అంటే పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించడము మీకు మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మళ్ళీ హనుమాన్ చాలీసా కూడాను మీరైతే మీ యొక్క మనసును అంతా కూడాను భయపడుతూ ఉంటే హనుమాన్ చాలీసా అయితే ఖచ్చితంగా చదువుకోండి. దుష్ట శక్తుల నుండి నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా పారిపోతాయి అన్నమాట. అయితే మీకు అంత కాలము అనేది మిమ్మల్ని పరీక్షించినప్పుడు మౌనము ఓపిక అనేది ఖచ్చితంగా మీకైతే ఉండాలి. అయితే రాత్రి 9:38 తర్వాత ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితి అయినా వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ఆవేశం అయితే పడకండి. మరి ఈరోజు అంతా కూడా రాత్రి మీకు ఎటువంటి అనుభవం అనేది ఎదురవుతుంది పూర్తిగా వివరంగా తెలుసుకున్నారో అని అనుకుంటున్నామండి. తెలుసుకున్నారు కదండి. రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు ఏ దేవతారాన్ని శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.